సో లాస్ట్ 2 వీడియోస్లో నేను లైఫ్ సైకిల్ అంటే ఏంటి, యూజ్ ఎఫెక్ట్ అంటే ఏంటి అని చెప్పాను. మీకు ఈ వీడియో దొరకకపోతే కింద డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే కమెంట్స్లో పెట్టండి, లాస్ట్ 2 వీడియోస్ కూడా పంపిస్తాను. కానీ ఈ వీడియోలో ఏంటంటే నేను అసలు లైఫ్ సైకిల్ హుక్ అయిన యూజ్ ఎఫెక్ట్ ఎలా పనిచేస్తుంది అనేది ప్రాక్టికల్గా చేద్దాం. సో నేను 0 లెవెల్ నుంచి రాయడానికి నేను నెక్స్ట్ వీడియో యూజ్ చేస్తాను. ప్రస్తుతానికైతే నా దగ్గర ఆల్రెడీ ఒక అప్లికేషన్ ఉంది, దీంట్లో కాంపోనెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ కాంపోనెంట్స్ని అర్థం చేసుకునేటప్పుడు 2 విషయాలు నేను చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. దీంట్లో టోటల్గా మనకి 5 + 1 + 1 టోటల్గా 7 కాంపోనెంట్స్ ఉన్నాయి. టోటల్గా ఉన్న కాంపోనెంట్స్ 7. ఈ బయట బ్లూ కలర్ బార్డర్లో ఉన్న కాంపోనెంట్ ఉంది కదా, దిస్ ఈజ్ యాప్ కాంపోనెంట్. అలాగే లోపల ఉన్న ఈ గ్రీన్ కలర్ బాక్స్ ఉంది కదా, దట్ ఈస్ టు డూ లిస్ట్ కాంపోనెంట్. ఈ టు డూ లిస్ట్ కాంపోనెంట్లోనే టెక్స్ట్ బాక్స్ ఉంది, అలాగే బటన్ ఉంది. అలాగే ఇక్కడ ఒక్కొక్కటి లోడ్ అవుతుంది, ఒక్కొక్కటి ఉంది కదా, గెట్ కార్, పే బిల్స్, పే ఫీ, గో టు జిమ్, పర్చేజ్ బైక్, ఇవి ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా డిఫరెంట్ కాంపోనెంట్స్ అని అర్థం చేసుకోవడం కాదు, యాక్చువల్గా అవి డిఫరెంట్ కాంపోనెంట్స్. కాకపోతే ఒకటే కాంపోనెంట్ టైప్కి చెందిన మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ అన్నమాట. సో ఇక్కడ ఈ కైండ్ ఆఫ్ టు డూని క్రియేట్ చేయడానికి నేను ఒక్కొక్క టు డూ కోసం ఒక్కొక్క టు డూ కాంపోనెంట్ నేను క్రియేట్ చేసుకున్నాను. ఇది ఒక టు డూ కాంపోనెంట్. ఇవన్నీ సేమ్ టైప్ ఆఫ్ కాంపోనెంట్సే, ఒకటే జాతికి చెందినవి. యాక్చువల్గా చెప్పాలి అని అంటే ఇక్కడ చూస్తే మీరు, నేను క్రియేట్ చేసింది టు డూ కాంపోనెంట్, టు డూ లిస్ట్ కాంపోనెంట్, యాప్ కాంపోనెంట్, ఈ 3 కాంపోనెంట్లే ఉన్నాయి నా దగ్గర. సో ఇక్కడ టు డూ కాంపోనెంట్నే నేను కాకపోతే మల్టిపుల్ టైమ్స్ యూస్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, నా దగ్గర ఉన్న డేటా ఇదిగోండి, డేటా ఇట్లా ఉంది. ఒక్కొక్క టు డూ ఒక్కొక్క దాంట్లో ఉంది. ఒక్కొక్క టు డూ కోసం నేను ఒక్కొక్క టు డూ కాంపోనెంట్ని లోడ్ చేశాను. ఇలాగ సపరేట్ చేసుకోవడాన్ని రీఫ్యాక్టరింగ్ అంటారు. మేబీ ఇన్ ద ఫ్యూచర్ మనం ఆ మాట కూడా మాట్లాడుకుందాం. ముందైతే మనకు అక్కడ లోడ్ అవుతున్న కాంపోనెంట్స్ టోటల్గా లోడ్ అవుతున్న కాంపోనెంట్స్ 7. కానీ ఎన్ని టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉన్నాయంటే 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను టు డూ కాంపోనెంట్లోకి వెళ్ళి చూపిస్తున్నాను. ఇది టు డూ కాంపోనెంట్ అండి. ఈ టు డూ కాంపోనెంట్లో నేను ఒక యూజ్ ఎఫెక్ట్ ఇలా రాయాల్సి ఉంటుంది, యూజ్ ఎఫెక్ట్ ఆఫ్ అని చెప్పి. సో ఈ పర్టికులర్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, ఆ వీడియోలో చూడండి.